ఎన్నిసార్లు చీకొట్టినా ఏదో కుక్క తోక వంకర అంటారు కదా, అలాగే సాక్షి నైజం మాత్రం మారదు. భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి నైజాలు మాత్రం మారు. దేని గురించి మాట్లాడుతున్నాం అంటే నిత్యం లెగిస్తే విష ప్రచారం చేయటమే. అరే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి జాకీలేసి లేపారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయని పనిని కూడా చేసినట్టుగా లేపారు. ప్రజలు దేకలేదు, 11 సీట్లు ఇచ్చారు. కనీసం ఓహో మన సాక్షిలో వేసింది ప్రజలు నమ్మట్లేదు, మనం రాసే అసత్యాలు ప్రజలు గమనిస్తున్నారని ఇంగిత జ్ఞానం లేకుండా మళ్ళీ అదే తరుణం. 2019లో మట్టికి ప్రజలు నమ్మారు, సాక్షిలో వచ్చిన అసత్యాలు నిజమేనేమోనని నమ్మారు. బట్ తర్వాత అర్థమైంది ప్రజలు ఒకసారి మోసపోతారు, ప్రతిసారి మోసపోరు. నిన్న సాక్షి అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక వీడియో వేశారు, ఒకసారి వినండి. ఎవరైతే అన్నదాత సుఖీ భవ, దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా, చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ప్రామిస్ మీకు అందరికి. ఇది అంటే ఇది కంటిన్యూగా ఉన్న వీడియో అంటే కాదు, అక్కడో మొక్క కట్ చేసి వేసినటువంటి వీడియో. ఇదేం రాశాడో ముందు చూద్దాం. ఇక్కడ చంద్రన్న ఉన్నంత వరకు రైతు భరోసా ఉండదు, ఉండబోదు, ఇది నా ప్రామిస్, చంద్రబాబు వాగ్దానం. మొత్తానికి మనసులో మాట బయట పెట్టేశారు మోసకారి బాబు. వ్యవసాయం దండగా అంటూ గతంలో రైతులను మోసం, ఇప్పుడు పెట్టుబడి సాయం ఎగవేసి వెన్నుపోటు. ఇక్కడ ఈ పదం గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం దండగా అంటూ గతంలో రైతులను మోసం అంట. ఇది చొప్పు తెగేలా కొడతాం. ఇప్పుడు సాక్షిని కానివ్వండి, సాక్షి పేపర్ నడిపే వాళ్ళని కానివ్వండి, చొప్పు తెగేలా కొడతాం. ఇక్కడ ఏంటి వ్యవసాయం దండగాని చంద్రబాబు అన్నాడు అనేది వీళ్ళు చెప్పే మాట. దీన్ని నేను చివరిలో దీని కన్క్లూజన్ ఇస్తాను, ఆ తర్వాత ఎవరితారు ఎక్కడ పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఇది వీళ్ళు వేసిన వీడియో. అయితే దీనికి ఒరిజినల్ వీడియో ఏంటి అనేది నేను ఒకసారి ఒరిజినల్ వీడియో చూస్తాను చూడండి. ఇది కంటిన్యూషన్ వీడియో. దీనికి ఎక్కడా కూడా ఎడిటింగ్లు కానీ కటింగ్లు కానీ లేవు. మాట్లాడిన దాంట్లో ఒక ముక్కను క్లియర్ గా తీసుకుని పెట్టడం జరిగింది. సరే, వైసీపీ వాళ్ళు ఏదో ప్రజలను మోసం చేయాలనుకుంటే నేను అన్నదాత సుఖీభవ ఆల్రెడీ పడింది. మీరు ఎన్ని డబ్బాలు కొట్టినా రైతులకు తెలుసు. సరే, దాన్ని పక్కన పెట్టి దీంట్లో అసలు మ్యాటర్ ఏమనుకున్నా అంటే మనం రైతులకు చంద్రబాబు నాయుడు గతంలో వ్యవసాయం దండగా అన్నాడు అనేది వీళ్ళు చెబుతున్నటువంటి మాట కదా. సో దీనికి నేను వాళ్ళు పేటీఎం జర్నలిస్ట్ గా చెప్పుకునే వ్యక్తే దీని జర్నలిస్ట్ సాయి మాట్లాడతాడు. ఒకసారి ఏం మాట్లాడతాడో వినండి. ఇది ఇప్పుడు గతంలో జర్నలిస్ట్ సాయి మాట్లాడింది, ఇప్పుడు కాదు. ఒకసారి వినండి. దీన్ని ఇంజనీరింగ్ ఇంకోళ్ళని డాక్టర్ని చేస్తారో లేకపోతే ఇంకొక వృత్తిలో పెట్టండి, ఒకళ్ళని వ్యవసాయానికి ఉంచుకోండి. అంటే ఇంట్లో ఒక కుటుంబంలో ఒకళ్ళని వ్యవసాయానికి వారసులుగా పెట్టండి, మిగతా ఇద్దరిని వేరు వేరు ఉద్యోగాలకు పెట్టండి. ఇద్దరే ఉన్నారనుకోండి, ఒకళ్ళని వ్యవసాయానికి పెట్టుకుని ఇంకొకరిని ఆ పని అలవాటు చేయండి. తద్వారా మీరు సస్టైన్ అవుతారు అంటూ బాధ్యతగా చెప్పారు. ముందు చూపుతూ పెద్దరికంగా అందరూ కలిసి ఒక్క పొలం మీదనే పడి బతికితే కుదరదు, బతకలేరు మీరు. దండగా అట్లా ఉంటే దండగా అన్నాడు ఆయన. దాన్ని రాజశేఖర్ రెడ్డి ఎట్టగా ట్విస్ట్ చేశారు అసెంబ్లీలో. ఫస్ట్ లో ఆయన మాట్లాడింది తెలివిగా వ్యవసాయానికి వెళ్తే దండగా అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం నువ్వు కరెక్టేనా, వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటారు, నువ్వేంటని మాట్లాడు. తర్వాత నిదానంగా ఒక్కొక్క రోజుకి వచ్చేసి వ్యవసాయం దండగన్న బాబు అని ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు. నాకు అది గుర్తుంది, ఫ్రమ్ ద బిగినింగ్ సీక్రెట్స్ అంట. అంటే అది పచ్చి తప్పుగా చంద్రబాబుని ముంచాడు. ఇక్కడ కూడా అంతే. సో విన్నారు కదా, చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగానే ఎక్కడ అనలా. ఆయన గతంలో మాట్లాడేటప్పుడు ఒక కుటుంబంలో 3-4 ఉన్నారనుకోండి, కొంతమంది వ్యవసాయం మీద, కొంతమంది సాఫ్ట్వేర్ రంగం మీద, కొంతమంది మరొక దాని మీద, ఇలా విభజించుకోండి. అందరూ అదే 1-2 ఎకరాల మీద మీరు పని చేసుకుంటే మీకు వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. సో ఆ మాట చెప్పిన సందర్భంలో చెప్పిన మాట, అంతేగాని వ్యవసాయం దండగానే ఎక్కడ అనలా. ఈ రోజు రైతుల పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు కదా. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిందే కదా అది. మరి వ్యవసాయం దండగానే ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడంటే, నువ్వు ఆ కుటుంబానికి వ్యవసాయం చేసుకోవద్దని నువ్వెలా చెప్తావు, వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు కదా అని చిన్నగా మాట్లాడాడు. తరువాత రాను ఏం చేశారు, దాన్ని వ్యవసాయానికి దండగా అన్నట్టుగా మార్చేశారు. దీనికి చంద్రబాబు గారు సవాల్ చేశారు అసెంబ్లీలో. నేను అది కూడా వినిపిస్తా ఒకసారి. ఇది జర్నలిస్ట్ సాయి చెప్పిన మాట విన్నారు కదా. సో క్లియర్ కట్ గా రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి కుట్ర. దీనికి ఒరిజినల్ వీడియో కూడా నేను చూపిస్తా, ఒకసారి వినండి. ఇక్కడ ఇదే అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారిని సవాల్ విసిరా, నేను అసలు వ్యవసాయం దండగా నిరూపించండి, నేను రాజీనామా చేస్తా, లేకపోతే మీరు రాజీనామా చేయబట్టి రాజశేఖర్ రెడ్డి మాట్లాడకుండా తప్పించుకున్న రోజులన్నీ. ఊరికి అనవసరంగా ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడడం మంచిది కాదు. అదే
విన్నారు కదా, ఇది అసెంబ్లీలో చంద్రబాబు గారు చేసినటువంటి సవాల్. ఏమని? నాడు రాజశేఖర్ రెడ్డికి సవాల్ విసిరారు. నేను వ్యవసాయం దండగాని ఎక్కడన్నానో నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా, నిరూపించలేకపోతే రాజశేఖర్ రెడ్డి తప్పుకోవాలి అని అసెంబ్లీలో, ఎక్కడో కాదు అసెంబ్లీలో సవాల్ విసిరితే రాజశేఖర్ రెడ్డి ఆ సవాల్ తీసుకోలేదు, దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు. తీసుకోలే రాజశేఖర్ రెడ్డి. నిజంగా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగాని ఉంటే ఆ సవాల్ ఏదో తీసుకొచ్చి అసెంబ్లీలోనే ప్లే చేసి చూపిస్తే చంద్రబాబు గారు రాజకీయాల నుంచి తప్పుకునేవాళ్ళు కదా, జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డికి అడ్డం లేకుండా పోయేవాళ్ళు కదా. ఎందుకు తీసుకోలేదు? ఇంకో వీడియో కూడా చూపిస్తాను ఒకసారి. ధూళిపాల నరేంద్ర ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి దండగానే మాట నేను అనలేదు. ఏ రికార్డ్ లో ఉందో చూపెట్టండి. మీరు ఆ మాట నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామంటే ఈ ప్రభుత్వం కింద నుంచి పైదాకా అధికారులందరూ ఎతికినా కూడా ఎక్కడ స్టేట్మెంట్ దొరకలేదు. గ్లోబల్స్ ప్రచారం చేశారు సార్ ఆ రోజు. విన్నారు కదా, ఆ రోజు గ్లోబల్స్ ప్రచారం చేశారు. రాజశేఖర రెడ్డి ట్రై చేశాడంట, చంద్రబాబు గారు ఎక్కడైనా ఏదైనా సందర్భంలో రైతుల్ని కించపరిచాడేమో చూడండి అని అధికారులు మొత్తాన్ని ఉసుగొలిపితే ఆన్ రికార్డు కానీ ఆఫ్ రికార్డు కానీ ఎక్కడ ఆ వ్యాఖ్య దొరకలా. ఈ మాట ధూళిపాల నరేంద్ర కూడా ఒక సందర్భంలో చెప్పాడు. ఇంకొక సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు గారి మీద విషం చిమ్ముతుంటే ఆయన అసెంబ్లీలో సవాల్ చేస్తే వీళ్ళందరూ పారిపోయారు, కానీ ఈ రోజు వరకు ఎవరో సవాల్ తీసుకోలేదని. ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి, సాక్షి, వైసీపీ ఎవరైనా తీసుకోవచ్చు. నేను అందుకే చెప్పా, చెంపలు పగలగొట్టేస్తాం చెప్పులతాను. ఎందుకని అన్నా అంటే గ్లోబల్స్ ప్రచారం, ఒక అనని మాటను అన్నట్టుగా ప్రచారం చేయటంలో రాజశేఖర రెడ్డి సిద్ధహస్తుడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కళ్ళే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కూడా అవే వచ్చాయి, అవారసత్వంగానే వచ్చింది. అబద్ధాన్ని నిజం అని అబద్ధాన్ని నమ్మటం జగన్మోహన్ రెడ్డి దిట్ట. అని 43,000 కోట్లు అవినీతి చేసేవని సిబిఐ ఆధారాలతో సహా నీ ఆస్తులు జప్తు చేస్తే నేను రూపాయి కూడా తెలియదు అంటాడు. నీ సాక్షిలో నువ్వు రూపాయి పెట్టుబడి పెట్టుకుంటే సాక్షి ఎలా పెట్టావే జగన్మోహన్ రెడ్డి చెప్పు. నీ సాక్షిలో నీ పెట్టుబడి రూపాయి లేదు, నువ్వు సాక్షి ఎలా పెట్టావు చెప్పు. చెప్పలేడు. ఎందుకని? అవన్నీ పెట్టుబడులు. కానీ ప్రజల్ని ఈ రోజుకి నమ్మిస్తాడు. నాకేమీ తెలియదు అంటాడు, కోర్టుకు వెళ్ళిపోయి దేని గురించి మాట్లాడకూడదు అంటాడు, నా కేసులు కొట్టేయాలంటాడు. ఆస్తులు జప్తు చేసింది నిజమే కదా, నేటికి కేసులు నడుస్తున్నాయి నిజమే కదా, నిన్ను నమ్ముకున్న ఐఏఎస్ ఐపీఎస్లు భలే జైల్లో ఉన్నారు నిజమే కదా, ఈ రోజు లిక్కర్ స్కామ్ లో డబ్బులు కట్ల అడ్డంగా దొరికేసి నిజమే కదా. మరి ఎవరిని మోసం చేయాలని నేను చంద్రబాబు గారి మాట్లాడిన మాటలు కూడా అలాగే వక్రీకరించారు. ఆయన ఒరిజినల్ మాట్లాడిన మాట వేరు, అక్కడో మొక్క కట్ చేసి వీళ్ళు తీసుకొచ్చేసింది వేరు కదా. సాక్షి అబద్ధాలు రాద్దని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. సాక్షిలో పొరపాటున రాశారు, తెలియక రాశారు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. అంటే నీ సాక్షి అబద్ధాల పుట్టని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇది ఇలా బ్రతుకు. మళ్ళీ వ్యవసాయం దండకన్నాడని చెప్పి మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఒక్కడ బయటకు వచ్చి మాట్లాడదు దాని గురించి. ఛాలెంజ్ తీసుకునే దమ్ము ఎవరికీ లేదు వైసీపీలో. మరి మూతి మీద మేసం ఉందనుకునే ఎవడైనా సరే ఓపెన్ ఛాలెంజ్ తీసుకోండి. స్టిల్ ఈ రోజుగా ఛాలెంజ్ అలాగే ఉంది, రండి తీసుకోండి. ఎందుకు తీసుకోరు? ఎవరిని మోసం చేయాలనుకుంటారు? మరి ఈ దిక్కుమాలిన ఎవడు నడుపుతున్నాడు, ఈ వైసీపీ అఫీషియల్ హ్యాండిల్స్, సోషల్ మీడియా ఎవడు చూస్తున్నాడో తెలియదు. కానీ ఎన్నిసార్లు గడ్డి పెట్టినా అంతేనే, పైన వాళ్ళకి సిగ్గు లేకపోతే ఈడికెలా సిగ్గు వస్తుంది. కానీ కాకపోతే మళ్ళీ చెప్తున్నాం, అసత్యాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అనడానికి మనం 11 సీట్లే ఉదాహరణ. ఒక్కసారే మోసపోతారు, ప్రతిసారి మోసపోరు.